హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. అందులోని భాగంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో నివాసం ఉంటున్న భిక్షాల్ గారి కుటుంబానికి మా వంతు సహాయం చేయాలనే మా ఈ ప్రయత్నం. తీసుకొచ్చారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నమస్కారం. ఎలా ఉంది మీ ఒంట్లో? ఏం జరిగింది? ఏంటి? ఏడమాకండి అక్కలు గారు, ఏడమాకండి. ఏమైంది ఏంటి? మీకు ఎలా జరిగింది ఏంటి? ఏడమాకండి. ఏం పేరండి? మీరేం పేరు? భిక్షాల్ గారు. ఇక్కడే ఉంటారండి మీరు విజయవాడలో సింగనగర్లో? ఏం చేస్తారు? ఏం చేయలేదు? పని ఏమైనా చేశారు అంతకుముందు? వడ్డానికి పని చేసేవాళ్ళు అంతకుముందు. ఇది ఎప్పుడు జరిగిందండి ఇలా? అవేనా ముందు పెన్షన్ వచ్చిద్దండి మీకేమన్నా? పెన్షన్ వచ్చిద్దా? వచ్చిద్దా? కొంచెం గట్టిగా చెప్పండి. వచ్చిద్దండి. ఎంత వచ్చిందండి పెన్షన్? 5,000. 4,000 వచ్చింది. వాటితో మీరు బొద్దులు అవి వాడుకుంటారా? ఇంట్లో ఆంటీ గారు ఏమైనా పనికి వెళ్తారా? పనికి ఎవరైతే పనికి ఎవరు ఏ పని చేయరా? మరి ఎలా పెంచుద్దండి? అమ్మాయి అందుగా అమ్మాయి వెళ్తారండి. మీరు వాళ్ళ పాప గారు? నలుగురు అయితే అన్నయ్య, తమ్ముడు, నేను, అక్క. వాళ్ళు ఎవరు చూడరు. ఇక అమ్మ నాన్న నేనే చూసుకుని ఇంట్లో పని చేసుకుంటాను. మ్యారేజ్ అవ్వలేదండి మీకు? రాట్లేదు. మీరు మీ అమ్మగారు నాన్నగారిని చూసుకుంటా ఉంటారు. మీరు ఏం పని చేస్తారు? ఇంట్లో పని చేస్తాను. మీరు ఇంట్లో పని చేసి వీళ్ళని పోషిస్తున్నారు అన్నమాట. మీరు తోడుగా ఉంటున్నారు. ఈ మందులు ఇవన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకునేది? చంద్రకాంత్ హాస్పిటల్లో 1000 రూపాయలు అవుతుంది వచ్చి. ఇప్పుడు అది పెంచారు తీసుకుంటే. మీ అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారా? అన్నయ్య, తమ్ముడు, బదులు ఏమైనా సాయం చేస్తారమ్మా? ఎవరి కాళ్ళు బందుతున్నా కానీ మామూలుగా ఏదైనా వచ్చినా వేరేసిన సాయం ఉంటారండి. వస్తారు కానీ ఎప్పుడప్పుడు వస్తారు, పలకరిస్తారు. బాబాయ్ పిల్లలు ఇక్కడే ఉంటారా? చుట్టాలు అందరూ ఇక్కడేనండి. నేను పర్లే అనుకుంటారు. ఏడో మాకు మీరు బాధపడమాకు. దేవుడు ఏదో విధంగా మీకు సాయం చేస్తారండి. రైస్ పాట్ ఇది వచ్చేసి మేమైతేనండి. ఏడమ్మాకండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందని ఏడుస్తున్నారు? ఏం కాదు, దేవుడు ఏదో రూపంలో మీకు సాయం చేస్తాడు. ఏడవలసిన అవసరం ఏమీ లేదు. తీసుకెళ్ళిపోతాం అయితే మీరు ఏడిస్తే. అసలు ఎందుకు ఏడుస్తున్నారు? కారణం లేకుండా మీరు ఏడమ్మాకండి. నమస్కారం పెట్టు. మేము వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తున్నామా? నమస్కారం పెట్టు. మీలాంటి వాళ్ళ కోసం మేము ఎత్తుకుంటూ వస్తున్నాము. మీలాంటి వాళ్ళకి సాయపడాలని మేము హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ నుండి కొంతమంది వ్యక్తులందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం అనమాట. పేద ప్రజలకి సహాయం చేయాలని. మీకు వచ్చి చెప్పండి. వేరే ఎందుకండి? నమస్కారం. సరేనండి. ఈ రైస్ బ్యాగ్ వచ్చేసి మీకు మ్యూజియం దుర్గా గారు వచ్చారు. మా తరఫున హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నుండి ఈ రైస్ బ్యాగ్ అందజేస్తారనమాట. ఈ సరుకులు కూడా మేమందరం కలిసి ఈ నెలకు సరిపడా సరుకులు మీకు అందజేయాలనుకుంటున్నాం.
ఇవన్నీ కూడా మీకు నెలకి సరిపోతాయి అనుకుంటా. సరిపోతాయా? సరిపోయినా సరిపెట్టుకోవాలి ఇక నెలకి. రైట్ రైట్ ఓకే అండి. అయితే ప్రతిదానికి బాధపడమాకండి, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. సరే అయ్యా, వస్తా.